ఒరే ఎలయా పోయా మన ఊళ్ళో పిల్లలు ఎత్తుకెళ్ళి ఉన్నాడని దండోరేశారే అదిగో వాడేరా అక్కడే ఉన్నాడు. పిల్లలు ఎత్తుకెళ్ళి బలిచ్చేస్తావురా ఆట సాగుతా అనుకున్నావా? ఏమిటయ్యా ఏమిటి సంగతి? వాళ్ళు అప్పుడెప్పుడో పిల్లలు అట్టుకెళ్ళి అమ్మోరు బలిచ్చేవాడు ఒకడు తిరుగుతున్నాడని నిన్నావే. ఆడు మనూరులో దొరికాడు బాబాయ్. ఆయన లాక్కొచ్చాం బాబు. ఎనపగుండులాగా ఏరభద్రుడు ఆకారం, ఇంతలేసి ఎర్రటి కళ్ళతో నరసింహస్వామి చూపు. అవును బాబు. శర్మ గారు, అనంతరామ శర్మ గారు, అనంతరామ శర్మ గారు, అనంతరామ శర్మ గారు. దాహంగా ఉందే? మంచినీళ్ళు కావాలా? సరే. శర్మ గారు మంచినీళ్ళు. ఏమిటక్కయ్యా ఎక్కడి నుంచి ఉత్తరం? రాధాకృష్ణ రాశాడు. ఏం రాశాట? 3 ఏళ్లుగా ఎక్కడున్నాడో తెలియని అనంతరామ శర్మ గారు కనిపించారట. చాలా హీన స్థితిలో దైన్యంగా పిచ్చివాళ్ళ ఉన్నారట. సంగీత కళానిధి అపర త్యాగబ్రహ్మ ఆఖరికి ఈ అవతారం ఎత్తాడనమాట. తర్వాత ఇప్పుడు ఆయన రాధాకృష్ణ పాల్పడ్డారట. ఏం చేయాలో అర్థం కావటం లేదు, తెలియపరచవలసిందే అని రాశాడు. మరి ఏం చేద్దామంటారు బావగారు? ఏం చేద్దామే అక్కయ్య? ఆయనే అపరత్యాగ బ్రహ్మ, సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు అని చెప్పానే అనంతరామ శర్మ గారు. చూడు ఎలాంటి యోగ జాతకులు, ఎంతటి గౌరవం పొందుతున్నారు. ఈ గంగాధరం కూడా అలా ఎప్పుడు ఏనుగేకి ఊరేగుతాడు మామగారు. కోతిలా చెట్లు పుట్టలు ఎక్కి అలరి విధవలా తిరుగుతూ ఉంటే ఏనుగు మీద కాదు గాడిద మీద కూడా ఎక్కించరు. కుదురుగా బుద్ధి నిలిపి నువ్వు కూడా చక్కగా సంగీత సాధన చేసి అంతటి విద్వాంసుడు అయితే అప్పుడు ఇలాంటి ఊరేగింపులు, ఇలాంటి మర్యాదలు. సరిగమల సార్వభౌములు, రాగతాన పల్లవుల రాజాధిరాజులు అయిన శ్రీ 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 గంగాధరం గారికి మనందరి తరఫున స్వాగతం. పెసరెట్లు ఇడ్డన్లు వేడివేడిగా ఉన్నాయి, తొందరగా తినేయండి బాబు. ఏదో ఒక రోజు అన్నావు బాగుంది, రోజు ఈ నైవేద్యాలు ఏమిటి సీతమ్మ? మీ సాయంతో పెట్టుకున్న హోటల్ ఇవాళ ఈ మాత్రంగా అన్నా ఉన్నావంటే మీరే కదా బాబు కారణం. మా గంగాధరం ఇవాళ సంగీత పాఠానికి వచ్చినట్లేదే. ఈవేళ అమావాస్య కదా, బుద్ధి వక్రించి ఉంటుంది. మీ స్కూల్లో కూడా ఇట్టాగేనా బాబు? ఇట్టా అంటే మరి ఇట్టా కాదు గాని
ఎట్టాగైనా కాస్త ఇట్టా అట్టానే. ఓ రోజు బాణాకార తీసుకుని గట్టిగా బాధేయండి బాబు. ఆయన నేను రెక్కలు ముక్కలు చేసుకుని 4 గిడ్డెలు 2 దోసులు అమ్ముకుంటున్నాం. వీడేమో ఇలా బరువు బాధ్యత లేకుండా. ఏమిటి సీతమ్మ, గంగాధరం గురించేనా? అవునమ్మా. పొద్దున్నే ఇక్కడికనే బయలుదేరాడు, రాలేదట కదా. అటువంటి వాడి కోసం ఎందుకమ్మా ఈ సరిగమ్మలు చట్టుబండలోను? మీకు అనవసరమైన శ్రమ. వాడు పాఠానికి రాకపోయినా కాస్త అల్లరి చేసినా నాకు నీలాగే కోపం వస్తుంది సీతమ్మ. కానీ వాడు గొంతు విప్పి పాడుతూ ఉంటే ఆ గళంలో ఏం మహత్యం ఉందో కానీ మంత్రముగ్ధులు చేసేస్తాడు. ఆ మాట మాత్రం నిజమే అక్కయ్య. వాడి జాతకంలో గ్రహాలు ఏం జియేట్లు పాడుకుంటున్నాయో గాని బాలమేధావుల్లాగా వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఏమో, నదురు లేదు బెదురు లేదు, ఏమవుతాడో. నమస్కారం అయ్యా. ఏమిటో జడ్జి గారి అభిమానం మీకు ఇడ్లీయా? నా హోటల్లో టిఫిన్ తింటే గానీ తీర్పు చెప్పలేరు. బాబాయ్, ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడగండి. ఇలా ఎదురుకున్న త్యాగరాజ స్వామి వారు ఫోటో పెట్టడంలో అర్థం అంతరార్థం ఏదైనా ఉందా? నా హోటల్లో టిఫిన్ కూడా స్వామివారి కీర్తనలాగే కమ్మగా ఉండాలి. ఒక ఇడ్లీ ఎంత తిన్నా తిన్నవాళ్ళ శరీరం కొవ్వెక్కకుండా స్వామివారి శరీరం లాగే గ్యారెంటీగా ఉంటుందని చెప్పడానికి. అంతేనా? మీ గంగాధరం కూడా త్యాగరాజు వాడంత అయిపోవాలని మేము రోజు దీవించాలనా? అలా కానివ్వండి, ఉపయోగించులో మరి. అయ్యా, మీ కథలన్నీ చదివాను. ఏం క్లైమాక్స్, ఏం పోరాటాలు, వాటికి ఇట్టా వినంగానే అట్ట ఆకట్టుకునేట్టు బ్రహ్మాండమైన టైటిల్స్ ఆలోచించాను. ఏమయ్యో, ఇలా పొగిడేస్తే అరువుగా టిఫిన్ పెట్టిస్తాను అనుకోకు. మీరు ఎలాగూ పెట్టిస్తారు. మొదటి టైటిల్ పెళ్లి నీది పెళ్ళాన్ నాది. బ్రహ్మాండం. ఇగో బాబాయ్, విజయరావు గారికి మన కొట్టిన టిఫిన్ పెట్టరా? అలాగే. పెసరట్టు కూడా. తర్వాత ఉత్తుత్తి పెళ్లి ఉమ్మడి మొగుడు. అమ్మ, ఇంకా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత రంకు చేసి బొంకి చూడు. ఏమిటి? రంకు చేసి బొంకి చూడ, అప్పు చేసి పప్పు కూడు కంటే పప్పులో రేపుతుంది. తర్వాత నవ్వుతా వింటాయా? చెప్పు. పతితో పత్యం పిచ్చో. చెప్పుకో. ఏమయ్యా, ఈ పేర్లు వింటే సినిమా హక్కుల గురించి ఎగబడిపోతారేమో. అందుకే కదండి ఈ టైటిల్స్ అన్ని ఆలోచించి పెట్టాను. ఈ రోజుల్లో వీటికే గిరాకీ. రేపటి నుంచి మీ ఇంట్లో చూడండి, ధనలక్ష్మి జ్యోతిలక్ష్మిలా డాన్స్ చేస్తుంది. ఇదిగో బాబాయ్, ఈ నామకరణ మహోత్సవం నీ హోటల్లో జరిగింది కాబట్టి ఈ సినిమా హక్కుల్లో నయా పైసా వాటా ఇచ్చేస్తున్నాను అయ్యా. ఇచ్చేదేదో ఆయనకి ఇవ్వండి. ఇదిగో చాలా బాగున్నాయి. మన గంగాధరం ఇవాళ పక్షితీర్థం మామగారు ఇంటికి పాఠానికి వెళ్ళలేదట. అదేమిటి? నేనేగా వాడిని చీకటితో నిద్రలేపి ముందుగా సంగీత పాఠానికి పోరాని పంపించింది. మీరు పంపించారు, వాడెళ్ళొద్దు. వాడేదో త్యాగబ్రహ్మ జూనియరో మాస్టర్ అన్నమాచార్యో అయిపోతాడని మీరు ఊహించుకుంటున్నారు. ఏ చెట్టో పొట్టో పట్టుకుని వాడు ఊరెగుతున్నాడు.